ప్రజలందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఈస్టర్ పండుగ అంటే ఒక కరీంనగర్కి సంబంధించింది కాదు, ఒక భారతదేశానికి సంబంధించింది కాదు. ఇది ప్రపంచ మానవాళి చేసుకునేటువంటి ఏకైక పండుగ ఈస్టర్ పండుగ, ఒక క్రిస్మస్ పండుగ, ఒక గుడ్ ఫ్రైడే పండుగ. కాబట్టి ప్రతి ఊరిలో ఈ పండుగ జరుపుకుంటారు, ప్రతి దేశంలో ఈ పండుగ జరుపుకుంటారు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ యొక్క ఆకాశం మీద ఉన్నప్పుడు, ఈ యొక్క మానవాళి పాపంతో ఈ భూమి అంతా నిండినప్పుడు ఆయనే ఒక మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పాపంలో నివసిస్తున్న ఈ మానవాళిని రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. మన వేదాల్లో కూడా చెప్పబడుతుంది, ఎవరైతే ఆ యొక్క పరమాత్ముడు రక్తమును చిందిస్తాడో అప్పుడే ఈ యొక్క లోకానికి ఈ యొక్క శాప విమోచన, పాప విమోచన దొరుకుతుందని ఋగ్వేదంలో కూడా వ్రాయబడింది. అలాగే ఖురాన్లో కూడా యేసుక్రీస్తు గురించి రాయబడ్డది, ఎవరైతే ఒక గొర్రెలాగా వధింపబడతారో వారే పరమాత్ముడు అని చెప్పేసి ఖురాన్లో కూడా ఈ విధంగా అన్ని వేదాల్లో మరి యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది అనేటువంటి విషయము మనం గుర్తిస్తున్నాం. ఈరోజు క్రైస్తవం అంటే ఒక మతము కాదండి. కొంతమంది దీని మీద ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఒక బురద పూసే పని చేస్తున్నారు. క్రైస్తవ్యము ఒక మతము కాదు, ఇది ఒక మార్గం అనే విషయం ఇంతకుముందు మా సహోదరులు కూడా చెప్పారు. కాబట్టి క్రైస్తవం అంటే ఒక మంచి మార్గము. దీంట్లో నక్సలైట్లు మారారు, దీంట్లో దొంగలు మారారు, ఇవాళ వారు ప్రశాంతమైన జీవితంను జీవిస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో ముందుగా జన్మించినప్పుడు పాపులకు ఒక వైద్యుడు ఏ విధంగా వైద్యం చేసినా నయం కాని వ్యాధులతో బాధపడుతుంటే ఒక యేసుక్రీస్తు నామంలో అనేకమైనటువంటి వ్యాధులు బాగుపడ్డాయి. అలాగే రెండవ దశగా యేసుక్రీస్తు ఆ శిలువలో గుడ్ ఫ్రైడే నాడు చనిపోయి ప్రపంచంలో ఉన్నటువంటి పాపాత్ములందరికీ ఆయన పాప శాప విమోచన ఆ శిలువలో అనుగ్రహించ మానవాళికి కలుగునుగాక. ఈ యొక్క కరీంనగర్ పట్టణంలో నుండి కరీంనగర్ పాస్టర్స్ ఫెలోషిప్ నియోజకవర్గ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ యొక్క పునరుద్ధాన సువార్త ర్యాలీ ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపాడు. అదేవిధంగా ఈ సంఘాలన్నీ కూడా ప్రోత్సహించాయి. వారందరూ కూడా మేము హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మేము మంచి సందేశాన్ని, శుభ సందేశాన్ని ఈ ప్రపంచానికి ఇవ్వడానికి ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది. శుభ సందేశం ఏంటంటే ఈ లోకంలో పాపుల కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. ఎవరైనా ఒక రాజు కావాలనుకుంటే, ఒక అధికారి కావాలనుకుంటే, ఒక రాజ్యాన్ని కూల్చి ఒక మనిషిని చంపి మానవులను చంపి ఒకరిపైన ఒక అధికారం చెలాయిస్తూ ఉన్నత స్థితికి వెళుతున్న ఈ లోకంలో మనశ్శాంతి లేకుండా, ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్న సమయంలో తన ప్రాణాన్ని పెట్టి రాజ్యాన్ని, అధికారాన్ని, ఆ ప్రజలకు ప్రేమను పంచిన ఏకైక దేవుడు రాజ్య పరిపాలన అంటే ఆ రాజ్య పరిపాలన ఈ 3-4 సంవత్సరాల పరిపాలన కాదు. యేసుక్రీస్తు పరిపాలన నిరంతరం ఉండే ఒక పరిపాలన. ఆ పరిపాలన పరలోక రాజ్యములో ఉంటుంది. ఆ పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి పాపులమైన ప్రతి మానవాళి కొరకు పరిశుద్ధుడైన దేవుడే మనిషిగా దిగి రావాలని గ్రంథాలన్నీ చెబుతున్న ఆ తరుణంలో ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరు, ఆయన ఎలా వస్తాడు అంటే కన్యక గర్భములోనే ఆయన జన్మిస్తాడని, పాపరహితుడిగా జన్మించాలని గ్రంథాలు రాయబడినట్టుగా ఉన్న ఆ ప్రతి ఒక్క మాట నెరవేర్చబడడానికి యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో జన్మించి పాపము లేని పరిశుద్ధుడిగా జీవించి మానవుల కొరకు మానవుడే రక్తము కార్చాలి, అది పరిశుద్ధుల రక్తమై ఉండాలి అని చెప్పిన విధముగా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తములో మనందరి పాపాలు కడగడానికి ఆయన మరణించి ఆ మరణానికి ఉన్న బలం పాపం,
ఆ పాపము వలన వచ్చి జీతం మరణం. ఆ బలమైన మరణమే మనిషిని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, భయపెడుతున్న తరుణంలో ఆ మరణం అనే భయం తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆ మరణపు యొక్క ముళ్ళును విరిచి 3వ దినము మృత్యుంజయుడై ఈ ప్రపంచ మానవాళికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. ఆ నిత్య జీవాన్ని ప్రపంచం అంతా కూడా పొందుకోవాలని ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. యేసు